గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో మన ప్రీవియస్ క్లాసెస్లో ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ క్యాలిక్యులేషన్ చూసాం కదా, ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ అనేటివి. సో వాటికి సంబంధించి ఈరోజు ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం. సో అందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ 3-phase ట్రాన్స్మిషన్ లైన్ కండక్టర్స్ ఆర్ ప్లేస్డ్ ఎట్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ with each side equal to 3 meters. The radius of each conductor is 8 millimeter. Calculate the inductance of each conductor for a 300 kilometers long line అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే నాకు ఫస్ట్ ఇచ్చిన డేటా రాసుకున్నాం. సో గివెన్ డేటా. సో మనకు ప్రాబ్లంలో ఇచ్చింది ఏంటి, మనకు తెలిసిన ఫార్ములాస్ ఏంటి, మనం ఎలా సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఇచ్చింది ఏంటి, ద డిస్టెన్స్ బిట్వీన్ ఈచ్ కండక్టర్ అన్నాడు. డిస్టెన్స్ between each conductor. Distance between each conductor. సో డిస్టెన్స్ మనం తీటా ఇండికేట్ చేసుకుంటాం. సో దీని వాల్యూ ఎంత ఇచ్చాడంటే నాకు 3 meters ఇచ్చాడు. ఇక్కడ 1 meter అంటే ఎంత అంటే నాకు 100 centimeters. సో అదేవిధంగా 1 centimeter ఈక్వల్ టు 10 millimeters. సో కాబట్టి 1 meter అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1000 liters రాసుకోవచ్చు. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క కండక్టర్ రేడియస్ అనేది దేంట్లో ఇచ్చినాడంటే నాకు మిల్లీమీటర్స్లో ఇచ్చినాడు. సో కాబట్టి నాకు డిస్టెన్స్ మనం దేంట్లో తీసుకోవాలంటే మిల్లీమీటర్లో తీసుకోవచ్చు. సో అప్పుడు తీసుకుంటే అప్పుడు నాకు ఏమవుతుందంటే ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో కాబట్టి నాకు అక్కడ డి అనేది ఏమవుతుందంటే 3 ఇక్కడ 3 meters కాబట్టి 1 meter ఈక్వల్ 1000 millimeters కాబట్టి 1000 millimeters. సో అప్పుడు నా డిస్టెన్స్ ఏమవుతుందంటే నాకు 3000 millimeters. సో ఇది నాకు డిస్టెన్స్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నాకు రేడియస్ ఇచ్చినాడు. సో ఇక్కడ నాకేమి ఇచ్చినాడు, రేడియస్ ఆఫ్ ఈచ్ కండక్టర్. సో రేడియస్ ఆఫ్ ఈచ్ కండక్టర్ మనం ఆర్తో ఇండికేట్ చేసుకుంటాం. దీని వాల్యూ ఎంత అంటే నాకు 8 millimeters. సో ఇది నాకు ఇచ్చిన డేటా. సో దాంతో పాటుగా నాకు ఏమి ఇచ్చాడంటే ఇక్కడ లెంత్ ఇచ్చినాడు. సో లెంత్ ఎంత అంట 300 kilometers. ఓకేనా. సో ఇది ఇప్పుడు నాకేం కావాలంటే ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో సో ఇండక్టెన్స్ పర్ కిలోమీటర్ కావాలి. ఇండక్టెన్స్ పర్ కిలోమీటర్ పర్ కండక్టర్. ఇండక్టెన్స్ పర్ కండక్టర్. సో ఇండక్టెన్స్ పర్ కండక్టర్ అన్నప్పుడు మనకి ఏమవుతుంటాయి, సో ఇండక్టర్ అన్నప్పుడు సో ఇంటర్నల్ ఇండక్టెన్స్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్ ఉంటుంది. సో ఇంటర్నల్ ఇండక్టెన్స్ వాల్యూ ఎంత అంటే నాకు 0.5 × 10⁻⁴. ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్ ఎంత అంటే నాకు 2 × log d/r 10⁻⁴. సో 2 log d/r హోల్ ఇంటూ 10⁻⁴. సో 10⁻⁴ నేను అవుట్ సైడ్ రాశాను అన్నమాట ఇక్కడ. ఇదేంటిది హెన్రీ పర్ కిలోమీటర్కి, 1 కిలోమీటర్కి వాల్యూ అనమాట. సో 0.5 + 2 log d/r 2 log d/r. ఇక్కడ d అంటే ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్. సో ఒక కండక్టర్ ఇంకో కండక్టర్ మధ్యలో ఉండే డిస్టెన్స్ అన్నమాట ఇది. r అంటే ఏంటంటే కండక్టర్ యొక్క రేడియస్. సో ఇప్పుడు నాకు ఇండక్టెన్స్ ఇది ఏమవుతుందంటే నాకు 0.5 + 2 times of log. సో ఇక్కడ నాకు డిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే నాకు 3000, రేడియస్ వాల్యూ ఎంత అంటే నాకు 8. సో ఈ రెండు ఎలా ఉన్నాయి నాకు మిల్లీమీటర్లో ఉన్నాయి కాబట్టి ఆ వాల్యూ రాసాను. ఓకే. సో హోల్ ఇంటూ 10⁻⁴. 10⁻⁴. సో ఇప్పుడు నాకు ఇది ఏమవుతుందంటే ఇది సో 0.5 + 2 log. సో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఎంత అంటే నాకు 375 హోల్ ఇంటూ 10⁻⁴. సో దీన్ని మనం క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేసుకుంటే నాకు వచ్చే వాల్యూ ఇండక్టెన్స్ పర్ కిలోమీటర్ ఎంత వస్తుందంటే నాకు అప్రాక్సిమేట్లీ సో 12.353 × 10⁻⁴ హెన్రీ పర్ కిలోమీటర్ వస్తుంది. ఏంది ఇండక్టెన్స్ వాల్యూ. ఇప్పుడు నాకు ఇదేంటిది 1 కిలోమీటర్కి వచ్చిన వాల్యూ ఇది 1 కిలోమీటర్కి. సో నాకేంటంటే పర్ లైన్ లెంత్ ఎంత ఉంది నాకు 300 kilometers ఉంది. సో ఫర్ ఏ లైన్ 300 kilometers కి
సో 300 కిలోమీటర్స్ నాకు ఏమవుతుందంటే ఇండక్టెన్స్ వాల్యూ. సో ఇండక్టెన్స్ ఆఫ్ ఈచ్ కండక్టర్, ఇండక్టెన్స్ ఆఫ్ ఈచ్ కండక్టర్ ఈక్వల్ టు, సో 300 ఇంటూ ఆ వాల్యూ ఎంత వచ్చింది, అది 12.353 ఇంటూ 10⁻⁴. సో ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ టోటల్ 300 కిలోమీటర్స్ తీసేసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు నాకు ఈ వాల్యూ మనం మల్టిపుల్ చేసుకుంటే ఎంత వస్తుందంటే నాకు ఇది, అంటే ఇంక్లూడింగ్ 10⁻⁴తో పాటు ఎంత వస్తుంది, 0.37 హెన్రీ వస్తుంది. ఇదేంటిది, ఇండక్టెన్స్ ఆఫ్ ఈచ్ కండక్టర్కి మనకు వచ్చే వాల్యూ. సో ఇండక్టెన్స్ ఆఫ్ ఈచ్ కండక్టర్కి మనకు వచ్చే వాల్యూ ఇది. అంటే నేను 300 కిలోమీటర్స్ లెంత్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క కండక్టర్లో నాకు వచ్చే ఇండక్టెన్స్ వాల్యూ ఎంత అంటే నాకు 0.37 హెన్రీ. సో ఇక్కడ కనుక్కోమన్నది అదే కదా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏమన్నాడు, ఇండక్టెన్స్ ఆఫ్ ఈచ్ కండక్టర్ పర్ 300 కిలోమీటర్స్ లాంగ్ లైన్ అన్నాడు. సో కాబట్టి ఇండక్టెన్స్ ఆఫ్ ఈచ్ కండక్టర్ వాల్యూ మనకు వస్తుందంటే నాకు ఆ వాల్యూ 0.37 హెన్రీ. సో ఇదన్నమాట. ఓకేనా, సో ఇది క్లియరా. సో సెకండ్ ప్రాబ్లం ఏంటంటే, ఏ సింగిల్ ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్ హ్యాస్ 2 ప్యారలల్ కండక్టర్స్. సో ఒక్కొక్క ఈచ్ కండక్టర్ మిడిల్ డిస్టెన్స్ ఎంత అంట 6 మీటర్స్ అపార్ట్ అన్నాడు. ద రేడియస్ ఆఫ్ ఈచ్ కండక్టర్ ఈస్ 0.8 సెంటీమీటర్స్. ఫైండ్ ద కెపాసిటెన్స్ ఫ్రమ్, ఇక్కడ కనుక్కోమన్నది ఏంటంటే లైన్ టు న్యూట్రల్ కెపాసిటెన్స్ వాల్యూ కనుక్కోవాలా, లైన్ టు లైన్ కెపాసిటెన్స్ వాల్యూ కనుక్కోవాలా. అది విత్ రెస్పెక్ట్ దేంతో, విత్ రెస్పెక్ట్ కిలోమీటర్తో కనుక్కోవాలి. సో అది మనకి ఇచ్చిన వాల్యూ. సో ఇక్కడ ఈచ్ కండక్టర్ డిస్టెన్స్ ఇచ్చేసాడు, దాని రేడియస్ ఇచ్చేసాడు. సో కాబట్టి నాకు ఏంటంటే ఫస్ట్ గివెన్ డేటా రాసుకున్నాం. సో గివెన్ డేటా, సో గివెన్ డేటా అంటే ఇక్కడ ఏమన్నాడు, డిస్టెన్స్ బిట్వీన్ 2 కండక్టర్స్, డిస్టెన్స్ బిట్వీన్ కండక్టర్స్, డిస్టెన్స్ బిట్వీన్ కండక్టర్స్. సో డిస్టెన్స్ మనం దేని ఇండికేట్ చేసుకుంటాం, డీతో. ఎంత అంటే అది 6 మీటర్స్. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 600 సెంటీమీటర్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్ తీసుకున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనం తీసుకునే డిస్టెన్స్ డి వాల్యూ, రేడియస్ ఆర్ వాల్యూ సేమ్ యూనిట్స్ ఉండేటట్టు చూసుకోండి. సో డిస్టెన్స్ డి అనేది సెంటీమీటర్స్లో ఉంటే నాకు రేడియస్ కూడా సెంటీమీటర్స్ ఉండేటట్టు చూడాలి. లేదు డిస్టెన్స్ నాకు మీటర్స్లో ఉంటే రేడియస్ కూడా నాకు సెంటీమీటర్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే వాటి యొక్క ఫార్ములా మనం తీసుకుంటాం కదా, వాటి యొక్క యూనిట్స్ అనేటివి, ఆ యూనిట్స్ అనేటివి సేమ్ ఉండేటట్టు తీసుకుంటే మనకు క్యాన్సిలేషన్ అనేది ఈజీగా అవుతుంది. సో అలా కాకుండా ఒక వాల్యూ తీసుకున్నాం అనుకోండి, మనకి మిస్టేక్ వస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇది ఇక్కడ ఎందుకు డిస్టెన్స్ మనం సెంటీమీటర్ తీసుకున్నాం అంటే ఇక్కడ రేడియస్ అనేది సెంటీమీటర్స్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ చూడండి, రేడియస్. సో రేడియస్ ఆఫ్ కండక్టర్. సో రేడియస్ ఆఫ్ కండక్టర్, రేడియస్ దేని ఇండికేట్ చేసుకుంటాం, స్మాల్ ఆర్తో ఇండికేట్ చేసుకుంటాం. దీని వాల్యూ ఎంత అంటే నాకు 0.8 సెంటీమీటర్స్. ఓకేనా. సో ఇప్పుడు మనకేం కనుక్కోవాలంటే లైన్ టు న్యూట్రల్ పర్ కిలోమీటర్ కనుక్కోవాలి. సో ఇక్కడ నాకు ఏంటంటే కెపాసిటెన్స్ ఫ్రమ్ లైన్ టు న్యూట్రల్, సో ఇక్కడ కెపాసిటెన్స్ ఫ్రమ్ లైన్ టు న్యూట్రల్ అంటే మీనింగ్ ఏంటంటే కెపాసిటెన్స్ పర్ కండక్టర్ అని. సో దీని మీనింగ్ ఏంటి, కెపాసిటెన్స్ పర్ కండక్టర్ అని. సో మనకు ఈ యొక్క కెపాసిటెన్స్ పర్ కండక్టర్ అన్నప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, సో పర్ కండక్టర్ అన్నప్పుడు 0.0556 ఓవర్ లాగ్ డి బై ఆర్. సో ఇది ఏమవుతుంది, మైక్రోఫారడ్ పర్ కిలోమీటర్. సో ఇది మనకు తెలిసిన ఫార్ములా. సో కెపాసిటెన్స్ పర్ కిలోమీటర్కి పర్ కండక్టర్కి మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే C = 0.0556 ఓవర్ లాగ్ డి బై ఆర్ మైక్రోఫారడ్స్ పర్ కిలోమీటర్. సో ఇప్పుడు మనకు తెలిసిన వాల్యూస్ ఇందులో ప్లేస్ చేసుకున్నాం. సో అప్పుడు నాకేమవుతుంది ఇక్కడ కెపాసిటెన్స్, సో కెపాసిటెన్స్ పర్ కండక్టర్, సో ఇదేమవుద్ది అంటే నాకు ఇది 0.0556 ఓవర్ లాగ్ డి అంటే ఎంత అంటే నాకు
600. సో దీన్ని మీటర్స్ని సెంటీమీటర్స్లో మార్చినాం కాబట్టి 600 అయింది. నెక్స్ట్ రేడియస్ ఎంత ఇచ్చినాడు నాకు 0.8. సో మైక్రోఫారడ్ పర్ కిలోమీటర్. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే నాకు ఇక్కడ 1 మైక్రో అంటే ఎంత అంటే నాకు 10⁻⁻6 అని. సో ఇక్కడ 1 మైక్రో అంటే ఎంత అంటే 10⁻⁻6 అని. సో ఆ వాల్యూని ఇందులో మనం ప్లేస్ చేసుకొని చేస్తే నాకు దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు ఇది 8.398 ఇంటూ 10⁻⁻3 మైక్రోఫారడ్ పర్ కిలోమీటర్. సో ఇది వస్తుంది అన్నమాట నాకు. ఓకేనా. సో ఇది మనకు వచ్చే వాల్యూ. సో నెక్స్ట్ ఏంటంటే అదే నాకు ఇంకో నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, కెపాసిటెన్స్ వాల్యూ లైన్ టు లైన్ కావాలా. సో ఇక్కడ లైన్ టు లైన్ అంటే ఏంటంటే మనకు విత్ రెస్పెక్ట్ లూప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లైన్ టు లైన్ అంటాం. సో ఇక్కడ నాకేం కావాలంటే కెపాసిటెన్స్ ఫ్రమ్ లైన్ టు లైన్. సో లైన్ టు లైన్ వేరు, లైన్ టు న్యూట్రల్ వేరు. సో ఇక్కడ లైన్ టు లైన్ అంటే ఏంటంటే దీన్ని మనం ఎలా అనుకోవచ్చు అంటే మనం కెపాసిటెన్స్ పర్ లూప్ ఉండేదాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ లైన్ టు లైన్ అంటాం. సో కెపాసిటెన్స్ పర్ లూప్. ఓకేనా. కెపాసిటెన్స్ పర్ లూప్ దాన్ని మనం ఏమంటాం కెపాసిటెన్స్ ఫ్రమ్ లైన్ టు లైన్ అంటాం. సో ఇప్పుడు నాకు కెపాసిటెన్స్ పర్ లూప్ అన్నప్పుడు సో ఇక్కడ మనం ఎలా తీసుకోవచ్చు, ఈ కెపాసిటెన్స్ పర్ లూప్కి కెపాసిటెన్స్ పర్ కండక్టర్ ఉన్న రిలేషన్ ఏంటంటే ఏదైతే మనం ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసామో కెపాసిటెన్స్ పర్ కండక్టర్ అని. సో ఈ కెపాసిటెన్స్ పర్ కండక్టర్ అనేది 2 టైమ్స్ ఆఫ్ కెపాసిటెన్స్ పర్ లూప్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ కెపాసిటెన్స్ పర్ కండక్టర్ అనేది 2 టైమ్స్ ఆఫ్ కెపాసిటెన్స్ పర్ లూప్ ఉంటుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, కెపాసిటెన్స్ పర్ కండక్టర్ కాబట్టి సో కెపాసిటెన్స్ పర్ కండక్టర్. సో కెపాసిటెన్స్ పర్ కండక్టర్ కాబట్టి దీని ఎంత ఉంటుంది అంటే కెపాసిటెన్స్ పర్ లూప్ అనేది హాఫ్ ఆఫ్ ది కెపాసిటెన్స్ పర్ కండక్టర్ ఉంటుంది. సో కాబట్టి నాకేంటి ఆల్రెడీ మనం కెపాసిటెన్స్ పర్ కండక్టర్ వాల్యూ కనుక్కున్నాం. సో ఎంత వచ్చింది ఆ వాల్యూ 8.398 ఇంటూ 10⁻⁻3 ఓవర్ 2. సో దీని వాల్యూ ఎంత అంటే ఓవర్ 2. సో ఇది ఆల్రెడీ మనకు మైక్రోఫారడ్ పర్ కిలోమీటర్ ఉంది. సో ఇప్పుడు నాకు దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే ఇది అంటే 8.39 10⁻⁻3/2 అన్నప్పుడు సో 4.199 10⁻⁻3 మైక్రోఫారడ్ పర్ కిలోమీటర్. సో ఇది వస్తుంది అన్నమాట నాకు. ఏంటిది కెపాసిటెన్స్ ఫ్రమ్ లైన్ టు లైన్. సో ఇదన్నమాట. సో ఇవి నా కెపాసిటెన్స్ లైన్ టు న్యూట్రల్కి వచ్చే వాల్యూ ఇది. సో ఇది ఏంటంటే లైన్ టు న్యూట్రల్ కెపాసిటెన్స్ వాల్యూ లైన్ టు న్యూట్రల్. సో ఇదే నాకు ఇది కెపాసిటెన్స్ లైన్ టు లైన్. సో కెపాసిటెన్స్ లైన్ టు లైన్. ఓకేనా. సో ఇదన్నమాట. సో అవే మనం కనుక్కోమని అవి కనుక్కోండి. ఇది క్లియరా, ఏమైనా డౌట్ ఉందా? సో థర్డ్ ప్రాబ్లం ఏంటంటే a 3-phase overhead line conductors are arranged in a horizontal plane and are 4 meters apart. The diameter of each conductor is 2 centimeters. Calculate the capacitance per kilometer of each conductor. సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. సో ఇందులో మనకేంటంటే ఫస్ట్ గివెన్ డేటా రాసుకుందాం. గివెన్ డేటా. సో ఇక్కడ నాకేంటంటే ప్రతి కండక్టర్ని మనకు మామూలు నార్మల్గా ఒకసారి తీసుకున్నాడు, తర్వాత ఇంకోసారి ఏం చేశాడు హారిజాంటల్ ప్లేన్గా తీసుకున్నాడు. సో హారిజాంటల్ ప్లేన్ అంటే మనం ఎలా తీసుకుంటాం అంటే జనరల్గా సో ఇక్కడ చూడండి హారిజాంటల్ అంటే ఇది ఒక కండక్టరు అనదర్ కండక్టరు అనదర్ కండక్టర్. సో దీన్ని మనం ఏమంటామంటే హారిజాంటల్ పొజిషన్ అంటాం. దీన్ని ఏమంటామంటే మనం హారిజాంటల్ పొజిషన్ అంటాం. సో అలా కాకుండా ఇక్కడ మామూలుగా ఈ యొక్క 3-phase అరేంజ్ హారిజాంటల్ ప్లేన్ అన్నాడు కదా. సో అలా కాకుండా దీన్ని ఇంకో విధంగా తీసుకున్నప్పుడు నాకు ఏమైపోద్ది అంటే నాకు వేరే విధంగా తీసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఇక 3-phase ఓవర్ హెడ్ లైన్ అరేంజ్ ఇన్ హారిజాంటల్ ప్లేన్ ఈచ్. సో ఎంత అంటే ఒక్కొక్క దానికి డిస్టెన్స్ మధ్యలో 4 meters అన్నాడు.
సో ఇన్ బిట్వీన్ అంతా 4 మీటర్స్. సో ఇన్ బిట్వీన్ అంతా అంటే నాకు 4 మీటర్స్. సో ఇదన్నమాట. సో ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ నాకు ఈ యొక్క 3 ఫేసెస్కి ఒక్కొక్క కండక్టర్కి దాని యొక్క డయామీటర్ ఇచ్చాడు. సో డయామీటర్ ఆఫ్ ఈచ్ కండక్టర్ ఈస్, సో డయామీటర్ ఆఫ్ ఈచ్ కండక్టర్, డయామీటర్ ఆఫ్ ఈచ్ కండక్టర్. సో డయామీటర్ మనం స్మాల్ డి అనుకుంటే ఎంత, దీని వాల్యూ 2 సెంటీమీటర్స్. సో ఇక్కడ నాకు ఏంటంటే మనం తీసుకునే డయామీటర్కి రేడియస్కి రిలేషన్ ఏంటి అంటే, సో రేడియస్ అనేది హాఫ్ ఆఫ్ ద డయామీటర్ ఉంటుంది. సో మనం తీసుకునే రేడియస్ అనేది హాఫ్ ఆఫ్ ద డయామీటర్ ఉంటుంది. కాబట్టి రేడియస్, సో రేడియస్ ఆఫ్ ఈచ్ కండక్టర్, సో రేడియస్ ఆఫ్ ఈచ్ కండక్టర్ ఈక్వల్ టు, సో d/2 అంటే 2/2 సెంటీమీటర్స్. అంటే ఎంత వస్తుంది నాకు, ఇది 1 సెంటీమీటర్ వస్తుంది, అంతేనా. సో ఇది. సో ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు ఇంకా, సో క్యాలిక్యులేట్ ద కెపాసిటెన్స్ పర్ కిలోమీటర్ ఆఫ్ ఈచ్ కండక్టర్ అన్నాడు. సో ఇక్కడ నాకేం కావాలా, కెపాసిటెన్స్ పర్ కండక్టర్ కావాలి, అంతేనా. సో కెపాసిటెన్స్ పర్ కిలోమీటర్ ఆఫ్ ఈచ్ కండక్టర్. సో మనం ఏంటంటే ఈ యొక్క కెపాసిటెన్స్ పర్ కిలోమీటర్ ఫర్ ఈచ్ కండక్టర్ అన్నప్పుడు, సో ఆల్రెడీ మనం దీన్ని చూసాం. సో దీని వాల్యూ, దీని ఫార్ములా ఏంటి అనేది. సో కెపాసిటెన్స్ పర్ కండక్టర్ అన్నప్పుడు, సో ఇక్కడ నాకు దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు ఇది 0.02781 ఓవర్ log d/r. సో ఇదేనా వచ్చేది. సో కెపాసిటెన్స్ పర్ కిలోమీటర్ పర్ ఈచ్ కండక్టర్, సారీ ఈ ఫార్ములా కాదు, వేరే ఫార్ములా, ఒక్క నిమిషం. ఎప్సిలాన్ నాట్ ఓవర్ log d/r, ఈ ఫార్ములా తీసుకుంటాం. సో ఫారడ్స్ పర్, ఇది మీటర్ అయితే ఇది తీసుకుంటాం. సో కిలోమీటర్ అన్నప్పుడు అది మారిపోతుంది నాకు, ఓకేనా. సో ఇక్కడ చూద్దాం, నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ నాకేంటంటే ఇందులో పై వాల్యూ ఏమో 3.14, ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఏమో 8.854 ఇంటూ 10⁻⁻12. సో అదేవిధంగా డి వాల్యూ, సో ఇక్కడ నాకు ఒక్కొక్క దానికి ఇన్ బిట్వీన్ ఎంత ఇచ్చినాడు, 4 మీటర్స్ ఇచ్చినాడు. అంటే ఒక్కొక్క కండక్టర్కి ఇన్ బిట్వీన్ డిస్టెన్స్ ఎంత అంటే నాకు 4 మీటర్స్. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిస్టెన్స్ని మనము దేంట్లో మార్చుకోవాలంటే, మనము ఇక్కడ రేడియస్ జనరల్గా దేంట్లో ఉంది, సెంటీమీటర్స్లో ఉంది. కాబట్టి ఆ డిస్టెన్స్ కూడా దేంట్లో మార్చుకుంటాం అంటే మనం సెంటీమీటర్స్లో మార్చుకున్నాం, ఓకేనా. సో డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్, డిస్టెన్స్ బిట్వీన్ ది కండక్టర్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ అంటే క్యాపిటల్ డి, దాని వాల్యూ ఎంత వచ్చిందంటే నాకు 4 మీటర్స్. సో కాబట్టి 1 మీటర్ ఈక్వల్ టు మనం 100 సెంటీమీటర్స్. కాబట్టి అప్పుడు నాకు ఇదేమవుతుంది, 4 × 100, సో 400 సెంటీమీటర్స్. సో ఇది అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆ వాల్యూని ఇందులో ప్లేస్ చేసుకుందాం. సో అప్పుడు నాకు కెపాసిటెన్స్ సో పర్ కిలోమీటర్ ఆఫ్ ఈచ్ కండక్టర్. సో ఇది. సో ఇప్పుడు నాకు ఇదేమవుతుందంటే ఇక్కడ, సో డి వాల్యూ ఎంత అంటే నాకు, సారీ డి అన్న,
సో స్మాల్ కరెక్షన్. ఓకే, సో ఒక్క డిస్టర్బెన్స్ ఉంది ఇంటర్నెట్. ఓకే, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో ఇక్కడ చూడండి, సో కెపాసిటెన్స్ పర్ కిలోమీటర్ ఆఫ్ ఈచ్ కండక్టర్. సో ఇక్కడ దీని వాల్యూ మనం ఇక్కడ యాక్చువల్గా మన ఫార్ములా ఏంటంటే పై ఎప్సిలాన్ నాట్ బై లాగ్ డి బై ఆర్. ఇక్కడ డి వాల్యూ అంటే ఏంటంటే ఇక్కడ నాకు, సో ఇక్కడ మనం 3 కండక్టర్స్ తీసుకున్నాం కదా. సో కాబట్టి ఆ 3 కండక్టర్స్ అంటే ఇక్కడ ఏంటంటే, సో దీన్ని ఓవరాల్గా మనం ఎలా రాసుకుంటాం అంటే మామూలుగా దీని వాల్యూని సో 0.0556 ఓవర్ లాగ్ క్యూబ్త్ రూట్ ఆఫ్ సో d1 d2 d3, దీన్ని d ఈక్వలెంట్ అని చెప్పుకుంటాం మీకు, ఓవర్ ద ఆర్ ఇలా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, ఇదేంటంటే మైక్రో ఫారడ్ పర్ కిలోమీటర్. సో ఇందులో మనకు d1 అంటే ఏంటి, d2 అంటే ఏంటి, d3 అంటే ఏంటి అన్నప్పుడు, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కోలా మారిపోతుంది మనకు. సో ఎట్లా అంటే, సో ఇక్కడ చూడండి, సో మనం తీసుకున్న 3 కండక్టర్స్ కదా, ఇదొక కండక్టర్, ఇదొక కండక్టర్, సో ఇదొక కండక్టర్. ఇదేమో d1 అనుకుందాం, ఇదేమో d2 అనుకుందాం, ఇదేమో d3 అనుకుందాం. ఓకేనా, సో ఇది సెంట్రల్ పాయింట్ అనుకుంటే, సో ఇప్పుడు నాకేంటంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ ఎంత నాకు అంటే 4 మీటర్స్. అదేవిధంగా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే నాకు 4 మీటర్స్. ఓకే, అయితే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు టోటల్ డిస్టెన్స్ ఎంత ఉందంటే నాకు 8 మీటర్స్ ఉంది. సో కాబట్టి నాకు ఇక్కడ ఏంటంటే మనము రెఫరెన్స్గా ఏదో ఒక దాన్ని తీసుకుంటాం, ఏదో 1 or 2 తీసుకున్నప్పుడు, ఇప్పుడు నాకు ఇక్కడ d1 ఈక్వల్ టు ఏమవుతుందంటే నాకు 4 మీటర్స్, అంటే ఇది ఎంత అవుతుంది నాకు 400 సెంటీమీటర్స్ అవుతుంది. అదేవిధంగా డిస్టెన్స్ d2 అన్నప్పుడు, సో ఇది ఎంత ఉంది అంటే నాకు 4 మీటర్స్. సో ఇది ఎంత నాకు వాల్యూ ఏమవుతుందంటే నాకు 400 సెంటీమీటర్స్ అవుతుంది. సో అదేవిధంగా d3 వాల్యూ, సో d3 వాల్యూ ఎంత ఉందంటే నాకు టోటల్ డిస్టెన్స్ 8 మీటర్స్ ఉంది. సో కాబట్టి నాకు ఏంటంటే ఇది 8 మీటర్స్ కాబట్టి 800 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ నాకేంటంటే ఇక్కడ క్యూబ్త్ రూట్ ఆఫ్ d1 d2 d3ని మనం ఏమనుకుంటాం, d ఈక్వివాలెంట్ అనుకుంటాం. సో కాబట్టి d ఈక్వివాలెంట్ ఈక్వల్ టు క్యూబ్త్ రూట్ ఆఫ్ d1 d2 d3. సో ఇప్పుడు నాకేమవుతుంది, d ఈక్వివాలెంట్ ఈక్వల్ టు క్యూబ్త్ రూట్ ఆఫ్, సో d1 వాల్యూ ఎంత అంటే నాకు 400, d2 వాల్యూ ఎంత అంటే నాకు 400, d3 వాల్యూ ఎంత ఉందంటే నాకు 800. సో ఇప్పుడు నాకు యొక్క d ఈక్వివాలెంట్ వాల్యూ ఎంత వస్తుందంటే నాకు ఈ వాల్యూ, దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే, సో మీరు క్యాలిక్యులేటర్ చేయండి దీని వాల్యూ ఎంత వస్తుంది అనేది. ఓకేనా, నాకు తెలిసినంత వరకు అయితే 503 సంథింగ్ వస్తుంది, 503 సంథింగ్ 986 సంథింగ్ వస్తుంది అన్నమాట. సరే, సో ఇప్పుడు చూడండి, వీటిని మనకు తెలిసిన ఫార్ములా ప్లేస్ చేసుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, సో కెపాసిటెన్స్ పర్ కిలోమీటర్ పర్ ఈచ్ కండక్టర్ అన్నప్పుడు, సో 0.0556 ఓవర్ లాగ్ క్యూబ్త్ రూట్ ఆఫ్ d1 d2 d3 ఓవర్ ఆర్. ఇక్కడ నాకు రేడియస్ వాల్యూ ఎంత తీసుకున్నాం మనము, రేడియస్ వాల్యూ వచ్చి 1 సెంటీమీటర్. ఇప్పుడు d ఈక్వివాలెంట్ వాల్యూ మనం కనుక్కున్నాం. ఓకేనా, సో ఇందులో d ఈక్వివాలెంట్ అని ప్లేస్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది ఇది, సో ఇక్కడ చూద్దాం, సో 0.0556 ఓవర్ లాగ్, సో క్యూబ్త్ రూట్ ఆఫ్ 400 ఇంటూ 400 ఇంటూ 800. సో ఇది d ఈక్వివాలెంట్ అన్నమాట ఓవర్ రెసిస్టెన్స్ వాల్యూ ఆర్. ఆర్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే నాకు 1 కాబట్టి 1 తీసుకున్నాను. సో మీకు అర్థం అవ్వాలని నేను మళ్ళీ ఇక్కడ రాశాను, డైరెక్ట్గా రాస్తే మీకు అర్థం అవుతుంది, అర్థం కాదు, అంతమించి ఇంకేం లేదు. సో 0.0556, సో ఇక్కడ నాకు ఇదేమవుతుందంటే 0.0556 ఓవర్, సో ఇక్కడ నాకు దీని వాల్యూ ఎంత అంటే లాగ్, దీని మొత్తాన్ని క్యూబ్త్ రూట్ చేసినప్పుడు నాకు వచ్చే వాల్యూ ఎంత అంటే ఇది 503.986, 503.986. సో ఇది వస్తుంది అన్నమాట. సో ఇది ఎంత వస్తుంది నాకు ఇది వాల్యూ అంటే, సో 0.0556, ఇక్కడ న్యాచురల్ లాగరిథం అప్లై చేసినప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 6.225 వస్తుంది.
సో దీన్ని మొత్తం టోటల్ సాల్వ్ చేస్తే నాకు 8.935 ఇంటూ 10⁻³ సో ఓవరాల్గా వస్తున్నాయి కెపాసిటెన్స్ పర్ కండక్టర్ పర్ కిలోమీటర్ కావాలి. సో కాబట్టి కెపాసిటెన్స్ పర్ కండక్టర్ పర్ కిలోమీటర్ ఈక్వల్ టు సో 8.935 ఇంటూ 10⁻³ సో ఎందులో ఉంటుందంటే ఇది మైక్రోఫారడ్ పర్ కిలోమీటర్ ఉంటుంది. సో ఎందుకు ఇక్కడ మనం తీసుకున్నది కూడా ఇది ఎంత, సో ఇక్కడ చూడండి ఫార్ములా, సో ఇది మైక్రోఫారడ్స్ పర్ కిలోమీటర్ అన్నమాట. కాబట్టి ఇక్కడ నాకు ఏంటంటే ఇది మైక్రోఫారడ్ పర్ కిలోమీటర్. సో యాక్చువల్గా ప్రతి ఒక్క దగ్గర రాలి, సో ఇక్కడ చూడండి మైక్రోఫారడ్ పర్ కిలోమీటర్. సో ఇది మన కెపాసిటెన్స్ వాల్యూ. ఓకేనా. సో ఇది క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకు తీసుకునే ఈ యొక్క కండక్టర్స్ ఈ యొక్క డిస్టెన్సెస్ అనేటివి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ నాకు D1 D2 D3. సో ఇక్కడ నాకు D1 అనేది సో అప్ టు ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ సో 4 మీటర్స్, D2 అనేది 4 మీటర్స్, సో D3 అనేది టోటల్ 8 మీటర్స్. సో అదనమాట. సో అది వస్తే మనకు ఆటోమేటిక్గా నాకు ఈ ప్రాబ్లం అనేది ఈజీ అయిపోతుంది. ఓకేనా. సో